న్యూస్ చూస్తున్నాం. జమ్మూలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దోదా సెక్టర్ సమీపంలో లోయలో పడిపోయింది ఆర్మీకి సంబంధించిన ఒక వాహనం. ప్రమాదంలో 10 మంది జవాన్లు మృతి చెందారు. 5గురికి ఇంకా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆర్మీ వాహనంలో 17 మంది జవాన్లు ఉన్నారు. సుమారు 200 మీటర్లు 200 అడుగుల లోయలో వాహనం ఒక్కసారిగా పడిపోయింది. ఇటు దోదా సెక్టర్లో ఫార్వర్డ్ పోస్ట్ అంటే హై ఆల్టిట్యూడ్లో ఉండే ఈ పోస్ట్కి అంటే ఆర్మీ దళాలు అక్కడ ఒక పోస్ట్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి సరిహద్దులు గమనిస్తూ ఉంటారు. అక్కడికి తీసుకెళ్లే సమయంలో ఒక ఆర్మర్డ్ వెహికల్ అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవ్వడంతో దాంట్లో 17 మంది ప్రయాణిస్తున్న జవాన్లు ఒక్కసారిగా 200 అడుగుల లోయలోకి కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా పడిపోయి దాంట్లో మొత్తానికైతే 10 మంది మృతి చెందారు. అండ్ ఇంకా 5గురికి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఇటు ఆర్మీకి సంబంధించి ఒక్కసారి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, అసలు ఈ సంఘటన చోటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఇది ఆర్మీకి సంబంధించిన వెహికల్, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, దాంట్లో 17 మంది ఉండి ఒక్కసారిగా 200 అడుగుల లోయలోకి పడిపోవాల్సిన కారణం ఏంటి? దానికి ముఖ్య కారణం ఏంటి అసలు? కళ్యాణ్, ప్రస్తుతానికి ఇంకా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఘటన జరిగినటువంటి సమయంలో మాత్రం మొదటిగా 4 మృతి చెందినట్టు కూడా ఆర్మీ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే వారు అందులో కొంతమంది ఆ వాహనంలోనే చిక్కుకోవడం జరిగింది. వారిని కొంతమందిని బయటకు తీస్తున్నటువంటి ఆ సమయంలో కొంతమంది కూడా చనిపోయారని చెప్పేసి కూడా ప్రస్తుతానికి మనకి ఆ సమాచారం వస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా పర్వత ప్రాంతాల్లో తమ విధులు నిర్వహించడానికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది కన్ని పర్వత ప్రాంతంలోనే ఈ యొక్క దుర్ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. అంటే వీరు భద్రవా నుంచి ఆ చెమ్మ వెళ్తున్నటువంటి ఆ మార్గంలోనే ఈ యొక్క లోయలో కూడా ఈ యొక్క ఆర్మీకి సంబంధించినటువంటి బస్సు కూడా బోల్తపడడం జరిగింది. ఒకసారిగా డ్రైవర్ కి కంట్రోల్ కాకపోవడం వల్లనే ఈ యొక్క వాహనం దాదాపు 200 ఫీట్ల లోతులో కూడా పడిపోయినట్టు కూడా మనకి సమాచారంతో ప్రస్తుతానికి ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడం జరుగుతుంది. ప్రత్యేకంగా హెలికాప్టర్ కూడా రప్పించి అక్కడ కొంతమందికి గాయాలే కాబట్టి వారిని రెస్క్యూ చేస్తూ అక్కడనే సమీపంలో ఉన్నటువంటి ఉదంపూర్ మిలిటరీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. కాబట్టి ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనకున్నటువంటి ఆ సమాచారం ప్రకారం మాత్రం ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో దాదాపు 17 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కళ్యాణ్, రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక ఆర్మీకి సంబంధించిన ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక హై ఆల్టిట్యూడ్లో అంటే ఒక కొండ పైన ఉండే ఒక చెక్ పోస్ట్కి వాళ్ళందరినీ తీసుకెళ్లే సమయంలో ఒక్కసారిగా 200 అడుగులు ఓ లోయలోకి పడిపోయింది. మొత్తానికైతే దీనిలో 10 మంది మృతి చెందారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. రైట్ సైడ్ విజువల్ మనం చూడొచ్చు. ఆ వెహికల్కి సంబంధించిన టైరు ఊడిపోయి అక్కడ పడిపోయి ఉంది. ముక్కలు అయిపోయింది. ఆ వెహికల్ అంతా కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయినా కూడా సాధారణంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చాలా హెవీగా ఉంటాయి, ఎక్కువ వెయిట్తో ఉంటాయి. ఇలాంటి వాహనాలు కొండ ప్రాంతంలో ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో ఒక్కసారిగా ఆ రోడ్ల పైన ఒక చిన్న ఐస్కి సంబంధించిన ఒక చిన్న లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. దాన్ని బ్లాక్ ఐస్ అంటారు. ఒక థిన్ లేయర్, ఒక సన్నటి లేయర్ ఆ రోడ్ లాగానే కనిపిస్తుంటుంది, కానీ దానిపైన కొంత మంచు వల్ల ఒక థిన్ లేయర్ ఆఫ్ ఐస్ ఫామ్ అవుతుంది. ఆ ఐస్ వల్ల ఈ వెహికల్స్ గ్రిప్ కోల్పోవడం, అందులోనూ ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం భారీగా ఉంటాయి. అవి చాలా హెవీ వెయిట్తో ఉండడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక్కసారి మిస్ అవ్వడం, ఆ వెహికల్స్ అక్కడ నుంచి జారిపోయి ఆ లోయలోకి పడిపోయే అవకాశం. సో దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఇటు కొంచెం మంచు కరిగినప్పుడు కూడా కొంత గ్రావెల్ కూడా అక్కడ ఉండే మట్టి కూడా కొద్దిగా కదలడం, ఈ లూజ్ గ్రావెల్ మీదకి ఆ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆ గ్రిప్ను కోల్పోవడం, ఇవి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్కి సంబంధించిన వెయిట్ కూడా భారీగా ఉండడం వల్ల మనం చూడొచ్చు ఈ విజువల్స్లో కొంతమంది అక్కడ
ఆర్మీకి సంబంధించిన వ్యక్తులని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ముందు 2 టైర్లకు సంబంధించిన విడిభాగాలు, టైర్లకు సంబంధించిన భాగాలు, టైర్లు మాత్రమే మనకు ఆ విజువల్లో కనిపిస్తున్నాయి. మిగతా వెహికల్కి సంబంధించిన బాడీ అంతా కూడా చల్లా చెదురైపోయింది. కుప్ప తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 10 మంది జవాన్లు మృతి చెందారు. ఆ 10 మందితో పాటు మిగతా ఈ 17 మందిలో మిగతా వారి పరిస్థితి కూడా ప్రస్తుతానికి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక టెక్నికల్ ఇష్యూ అలాగే వాతావరణం వల్ల ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. 200 అడుగుల లోయలో పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మన ఆర్మీకి సంబంధించిన జవాన్లను ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.